హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే ఒక కొత్త ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు మనం ఎన్రోల్మెంట్ ఐడిని అదే విధంగా ఆ ఎన్రోల్మెంట్ ఐడిలో ఉన్న డేట్ మరియు టైం ని మిక్స్ చేసి మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ కొత్త ప్రాసెస్ ద్వారా మన ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి గురించి మీకు తెలియకపోతే, ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఒకవేళ మనం మన ఆధార్ కార్డు ఏదైనా అప్డేట్ చేసినా లేదా కొత్తగా ఆధార్ కార్డు కోసం అప్లై చేసినా మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ లో మన ఎన్రోల్మెంట్ ఐడి అదే విధంగా మనం అప్లై చేసిన లేదా అప్డేట్ చేసిన డేట్ మరియు టైం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారానే మనం మన ఆధార్ కార్డు యొక్క స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా మందికి ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా ఆధార్ కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు. దానితో పాటు ఇంతకు ముందు ఉన్న ప్రాసెస్ ని ఇప్పుడు యూఐడి తరపు నుండి మార్చడం జరిగింది. సో ఆ కొత్త ప్రాసెస్ ద్వారా మన ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనం యూఐడి కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. సో దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మీకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆధార్ కార్డ్ ని మూడు విధాలుగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా, రెండోది ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా, మూడవది వర్చువల్ ఐడి ద్వారా. సో ఇప్పుడు మనం ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఎన్రోల్మెంట్ ఐడిని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఎంటర్ 14 డిజిట్ ఎన్రోల్మెంట్ నంబర్, అదే విధంగా సెలెక్ట్ డేట్, సెలెక్ట్ టైం అని వచ్చింది. ఇంతకు ముందు అయితే మనకు ఎంటర్ ఎన్రోల్మెంట్ నంబర్ అనే ఆప్షన్ మాత్రమే ఉండేది. దాని తర్వాత కింద క్యాప్చర్ అనేది ఇవ్వడం జరిగేది. కానీ ఇప్పుడు మనకు డేట్ మరియు టైం యొక్క స్లాట్ ని కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చాలా ఈజీగా అయితే ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా, ఇంతకు ముందు అయితే కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం కానీ ఇప్పుడు చాలా ఈజీగా అయితే ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందువల్ల స్లిప్ లో ముందు ఉన్న 14 డిజిట్ ఎన్రోల్మెంట్ ఐడిని ఇక్కడ ఎంటర్ 14 డిజిట్ ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన డేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డేట్ కూడా మనకు మన ఏదైతే అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఉంటుందో దానిలో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఆ డేట్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఈఐడి టైం ఉంది. ఈ టైం ని కూడా మనం అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ద్వారానే తీసుకోవచ్చు. అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ లో మనకు అవర్స్, అదే విధంగా మినిట్స్, అదే విధంగా సెకండ్స్ తో పాటు ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ టైం ని కూడా ఎంటర్ చేయాలి. సో ఈ మూడు కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్యాప్చర్ ని ఫిల్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి అయితే మొబైల్ నంబర్ లింక్ ఉంటుంది దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం మన ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా ఈ కొత్త ప్రాసెస్ ద్వారా మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.